షాట్ ట్యాప్ ఓపెన్ చేసి ఫొటోస్ మీద క్లిక్ చేసి న్యూ తీసుకుని బ్లాంక్ క్లిక్ చేయండి. బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, అది క్లిక్ చేయాలి. తర్వాత మీకు ఏ కలర్ అయితే ఆ కలర్ క్లిక్ చేసుకోండి. మల్టీ కలర్స్ ఉంటాయి, మామూలుగా సింగిల్ కలర్స్ కూడా ఉంటాయి, వైట్ కూడా ఉంచుకోవచ్చు, మీ ఇష్టం. తర్వాత క్యాన్వాస్లోకి వెళ్ళి సైజ్ క్లిక్ చేసుకోవాలి 16:9. తర్వాత మనం ఏం టెక్స్ట్ రాయాలనుకుంటున్నామో ఆ టెక్స్ట్ టైప్ చేసుకుని మనకి ఆ టెక్స్ట్ సింగిల్ లైన్లో కావాలా 2 లైన్స్లో కావాలో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు సింగిల్ లైన్లో కావాలనుకుంటే సింగిల్ లైన్లో పెట్టుకోవచ్చు, కాకపోతే ఫాంట్ సైజు తగ్గుతుంది అనమాట. అదే 2 లైన్స్లో పెట్టుకుంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది ఆ టెక్స్ట్ని. ఏ టెక్స్ట్ పెద్దగా ఉండాలి, ఏ టెక్స్ట్ చిన్నగా ఉండాలి, మనం ఇచ్చే 2-3 లైన్స్లో కరెక్ట్గా సరిపోయేలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ టెక్స్ట్కి మళ్ళీ మనం ఏ మోడల్ కావాలితే ఆ మోడల్ స్టైల్స్ ఇచ్చుకోవచ్చు మీకు నచ్చినట్టుగా. ఎల్లో కావాలా, రెడ్ కావాలా, ఇంకా ఆ టెక్స్ట్ని హైలైట్ చేసేలాగా కూడా ఆ స్టైల్ ఇచ్చుకోవచ్చు మీరు. మల్టీ కలర్స్ ఉన్నాయి. ఆ టెక్స్ట్ మీకు ఏదైతే ఇంపార్టెంటో, ఏదైతే హైలైట్ చేయాలనుకుంటున్నారో దాన్ని పెద్దగా చేయొచ్చు, హైలైట్ చేసి చూపించవచ్చు అన్నమాట. ఆ టెక్స్ట్కి బార్డర్ ఇచ్చుకోవచ్చు, షాడో, గ్లో, లేబుల్, ఓపాసిటీ ఇవన్నీ చేసుకోవచ్చు మీ టెక్స్ట్కి. టెక్స్ట్ పైన పెడితే బాగుంటుందా, కింద పెడితే బాగుంటుందా, మీకు ఎలా అనిపిస్తే అలాగా. థంబ్నెయిల్ అనేది అట్రాక్టివ్ చేయడానికే కదా, చాలా మంచిగా కనిపించడం కోసం. మీకు ఎక్కడ సెట్ అయితే అక్కడ మీరే 2-3 సార్లు ఆలోచించుకుని సెట్ చేసుకోండి, అది మిడిల్లో పెడితే బాగుంటుందో. ఇంకో టెక్స్ట్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను నేను, అది కూడా టైప్ చేసి ఇస్తున్నాను. ఏ లెటర్ తెలుగులో ఇవ్వాలి, ఏ వర్డ్ ఇంగ్లీష్లో ఇవ్వాలి, అది కూడా మనమే డిసైడ్ అవ్వాలి. తెలుగులో ఇస్తే బాగుంటుందా, మొత్తం టోటల్గా ఇంగ్లీష్లో ఇస్తే బాగుంటుందా అని కూడా. మీకు నచ్చినట్టు ఎలా కావాలంటే అలాగా అది చదివితే మనకే నచ్చేలా ఉండాలి. మనకు కొంచెమన్నా నచ్చిందనుకో, మన వీడియో చూసిన వాళ్ళకి ఎంతో కొంత మనకు నచ్చినంత కాకపోయినా ఒక 10% అయినా నచ్చుతుంది కదా, అదే థాట్లో చేయండి. నాలాంటి బిగినర్స్కి బాగా అర్థమవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కన్ఫామ్గా ఫుల్గా చూడండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎమోజీస్ కూడా క్లిక్ చేసుకోవచ్చు, మీకు ఏ ఎమోజీస్ కావాలో ఎమోజీస్ ఇస్తే కొంచెం బాగుంటుంది అనమాట. ఆలోచిస్తున్నట్టు ఇంకా కొంచెం డిఫరెంట్గా ఆలోచించి ఇస్తే ఇంకా బాగుంటుంది. మీకు ఏది నచ్చితే అది ఇవ్వండి, కానీ చూడడానికి బాగుండేలాగా ఆ థంబ్నెయిల్కి సెట్ అయ్యేలాగా మాత్రమే ఇవ్వండి. థంబ్నెయిల్ అయితే రెడీ అయిపోయింది. డౌన్లోడ్ చేస్తున్నప్పుడు ఏదో ఒక యాడ్ అయితే వస్తుంది, దాన్ని చూసిన తర్వాత స్కిప్ అయితే చేయొచ్చు. ఒక్కొక్క థంబ్నెయిల్ ఒక్కోలా ఉంటుంది, అందుకే 2 మోడల్స్ చేశాను. ఒకటైతే కంప్లీట్ అయింది, ఇంకోటేమో స్టార్ట్ అవుతుంది. ఇన్షాట్ తీసుకున్నాక ఫొటోస్ క్లిక్ చేయండి. న్యూ తీసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చే బ్లాంక్ కోడ్ క్లిక్ చేసుకోండి. బ్లాంక్ తీసుకున్న తర్వాత మనకు ఏ కలర్ కావాలో ఆ కలర్ సెలెక్ట్ చేసుకుని క్యాన్వాలోకి వెళ్ళి సైజ్ సెలెక్ట్ చేసుకోవాలి. మన కంటెంట్ ఏంటో, మన వీడియో రిలేటెడ్ పిక్స్ అవి ఏమున్నాయో చూసుకుని ఆ ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకోవాలి గూగుల్ నుంచి. ఈ ఇమేజెస్ చాలా అట్రాక్టివ్గా చూడడానికి బాగుండేలాగా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మన వీడియో గ్రో అవ్వాలంటే థంబ్నెయిలే మెయిన్ ఉంటుంది కదా, అలా చూడగానే నచ్చేలా ఉండాలి. మీరు చేసిన వీడియోకి తగ్గట్టుగా ఇమేజెస్, రైటింగ్ కూడా ముందుగానే మైండ్లో ఫిక్స్ అయితే కనుక ఇన్షాట్లోకి వచ్చి ఇమేజెస్ని సెట్ చేసుకోవాలి. ఏ ఇమేజ్ కావాలో దాన్ని పిఐపి ఉంది కదా పిప్, దాన్ని క్లిక్ చేసుకుని మనకి ఎన్ని ఇమేజెస్ కావాలితే అన్ని ఇమేజెస్ అక్కడ పెట్టుకుని అడ్జస్ట్ చేసుకోవాలి, ఏ సైజు ఎంతలో ఉండాలి అని చెప్పి. మీరు ఒకటే ఇమేజ్ పెట్టుకోవాలనుకుంటే ఒకటి పెట్టుకోవచ్చు, ఎన్ని కావాలితే అన్ని పెట్టుకోవచ్చు. సైజ్ అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఏ వీడియో మీద చేసామో ఆ కంటెంట్కి తగ్గట్టు రైటింగ్ కావాలి కాబట్టి ఆ టెక్స్ట్ టైప్ చేసుకోవాలి, అది అక్కడ టైప్ చేయాలి. కొన్నిసార్లు మనం తెలుగులో టైప్ చేయడం కష్టమవుతుంది, మనం ఒకటి టైప్ చేస్తుంటే ఒకటి వస్తుంది కదా, అలా కాకుండా
నోట్ ఉంటుంది కదా మొబైల్లో, దాంట్లో కానీ జీపీటీ చాట్ ఉంది కదా, దాంట్లో టైప్ చేస్తే కనుక మ్యాటర్ ఏదైనా సరే ఈజీగా వస్తుంది. దాంట్లో కూడా ట్రై చేయండి. మనకి పని త్వరగా అవ్వడం కావాలి, టైం సేవ్ అవ్వడం కావాలి కదా. ఆ టెక్స్ట్ అయితే టైప్ చేసుకుని రెడీగా పెట్టుకోండి. అప్పుడు ఈజీగా కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. మనం ఒక టైప్ చేస్తున్నప్పుడు ఇది సెట్ అవుతుందో లేదో అనుకుంటాం. ఓకే, ఇది బాగాలేదు, ఈ టెస్ట్ అయితే బాగాలేదు, చదవడానికి కానీ చూడడానికి కూడా బాగాలేదు, ఓకే ఇంకోటి ట్రై చేద్దాం అని చెప్పి మనకే అనిపిస్తూ ఉంటుంది. మనమే చదువుకుని ఒక 4 సార్లు అలాగా ఆలోచించుకుని టైప్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. నాకు ఈ రైటింగ్ అయితే నచ్చలేదు, ఈ టెక్స్ట్ ఇంకా చేంజ్ చేద్దాం అని చెప్పి మనసులో అనుకున్నాను. జీపీటీ ఓపెన్ చేసి కొన్నిసార్లు జీపీటీలో కూడా కరెక్ట్గా రాదు, అది కూడా ఏదో తేడాగా ఇచ్చింది. ఇది మనకు సెట్ అవ్వదని చెప్పి ఇంగ్లీష్లో టైప్ చేసి, తెలుగు వర్డ్సే ఇంగ్లీష్లో టైప్ చేసి ఇన్ తెలుగు అని చెప్పి జీపీటీలో ఇచ్చాను. అది వెంటనే కరెక్ట్ చేసి క్లియర్గా మంచిగా ఇచ్చింది. మనకు కావాల్సిన టెక్స్ట్ అయితే వచ్చేస్తుంది. దాన్ని కాపీ పేస్ట్ చేసుకోవడమే. సైజు పెద్దది పెట్టాలా చిన్నది పెట్టాలా అడ్జస్ట్ చేసుకుని, అది 1 లైన్లో కావాలా 2 లైన్స్లో కావాలా, ఆ టెక్స్ట్కి కలర్ కూడా ఇచ్చుకోవాలి. ఈ టెక్స్ట్ కలర్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కనిపించాలి కదా, మనం పెట్టిన ఇమేజెస్కి ఈ కలరు కలిసిపోతే కనుక సరిగా క్లియర్గా కనిపించదు. అందుకే కలరు 4-5 సార్లు అయితే మీరు సెలెక్ట్ చేసుకుని చెక్ చేసుకోండి. ఈ స్టైల్స్ కూడా ఎలా కావాలంటే అలా వస్తుంది అనమాట. నేను సింపుల్గా ఓన్లీ టెక్స్ట్ ఇచ్చేస్తానంటే ఇంకా బెటరు. లేదు ఇంకా హెవీగా ఇంకా బార్డర్లు ఇవన్నీ ఇవ్వాలి, ఆ టెక్స్ట్కి తగ్గట్టుగా కనిపించాలి అనుకుంటే ఇంకా చాలా చేంజెస్ ఉంటాయి. నేనైతే చాలా సింపుల్గా పెట్టాను దీన్ని. 1-2 టెస్ట్లు పెట్టుకుంటే చాలు. కావాలనుకుంటే మన పిక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. థంబ్నెయిల్ అయితే రెడీ అయిపోయింది, డౌన్లోడ్ కూడా చేసుకున్నాం. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.